కాంగ్రెస్ కుటాలారా న్యాయం చేయాలి మధుకరణ కుటుంబానికి న్యాయం చేయాలి న్యాయం చేయాలి మధుకరణ కుటుంబానికి న్యాయం చేయాలి రెడీ అన్న రెడీ అది ఆ మెమోరాండం కాపీ పడితే మనం ఇంతకుముందు వచ్చింది ఈ గేట్ కాదు అది కాలేజ్ గేట్ ఈరోజు మంచిర్యాల జిల్లాలో వేనేపల్లి మండల్ ప్రెసిడెంట్ అయినటువంటి మా మండల అధ్యక్షుడు మధుకర్ గారు మొన్న ఆత్మహత్య చేసుకొని ఆ ఒక మరణంతో వారి కుటుంబమే కాకుండా కార్యకర్తలందరూ కూడా ఈరోజు దిగ్భ్రాంతితో ఉన్నారు. ఈరోజు నిన్న సంజయ్ గారు వచ్చిన తర్వాత మరి నేను ఢిల్లీలో ఉండే వాటి రాలిపోయాను. మరి సంజయ్ గారు వచ్చి వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు నేను రావడం జరిగింది. మరి ఆ కుటుంబాన్ని చూస్తూ ఉంటే వాళ్ళతో మేము మాట్లాడే సందర్భంగా అక్కడ వాళ్ళు చెప్పినటువంటి కొన్ని విషయాలు నిజంగా అది ఇంత ఘోరంగా ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగము కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విషయానికి మనకు అక్కడ బయటపడ్డది. కాంగ్రెస్ నాయకులు అటు చిన్న ఎంపీపీ ఎక్స్ఎంపీపీ ఎక్స్ఎంపీటీసీ జెడ్పీటీసీతో సహా ఎమ్మెల్యేల దాకా పోలీసులని వారి యొక్క రాజకీయ ప్రయోగం కోసము మా బీజేపీ కార్యకర్తలపై అఘాత్యాలు చేస్తున్నారు, అత్యాచారం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు విషయం మాకు స్పష్టంగా కనబడ్డది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వేనేపల్లిలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు అనుకున్న సమయంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి 4 నాయకులు అతన్ని బెదిరించి అతని మీద తప్పుడు కేసు పెడతా అని చెప్పేసి అతని మీద అట్రాసిటీ కేసు పెట్టిస్తా అని చెప్పేసి ఈ రకమైనటువంటి బెదిరింపులతో అక్కడ ఉన్న స్థానిక పోలీసు అధికారులు కూడా వాళ్లకు మద్దతు పలికి ఇతన్ని బెదిరించి భయపెట్టించి చంపేస్తామని చెప్పేసి లేకుండా నువ్వు చావు అని చెప్పేసి అటువంటి భాషతోని అతన్ని పోలీస్ స్టేషన్ రమ్మంటే భయానికి పోక అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక విషయాలు బయటపడ్డాయి. ఒక బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మధుకర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త మా మధ్యన లేకుండా వెళ్ళాడు. దీనన్నిటికీ కారణం కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ యొక్క పోలీసు వ్యవస్థ. ఈ పోలీసు ఒక మొత్తం వ్యవస్థ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల వాళ్ళ ఒక కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక కనుసోగులతో చేస్తున్నటువంటి ఒక పోలీసు వ్యవస్థ ఈరోజు తెలంగాణలో ఉన్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేను చెప్తా ఉన్నాను ఈరోజు మీ ద్వారా, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ కాంగ్రెస్ నాయకులకు ఎంత అధికార వినియోగం చేసినా కూడా మనం ఎదుర్కొందాం, భయపడేది లేదు. మనం ఎదుర్కొంటాం ఈ యొక్క గుండాయిజాన్ని. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇటు కరీంనగర్ జిల్లా సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల ఆగాడాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెంటనే పూర్తి పార్టీ వార్తను ఉన్నది, ప్రతి ఒక నిమిషం వార్త ఉంటామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. మేము ఇప్పుడు కమిషనర్ గారు జరిగింది. ఇక్కడ కమిషనర్ గారికి స్పష్టంగా మేము చెప్పాం. మా జిల్లా అధ్యక్షుడు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకన్న గారు కూడా వారు చెప్పారు స్పష్టంగా. వెంకటేశ్వర గారు ఏమనంటే ఈ యొక్క అన్ని సన్నివేశాలు ఎట్లయినాయి ఏం మొత్తం చెప్తే కూడా వారు చూస్తాను, తప్పకుండా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. మాకు యాక్షన్లో ఆలస్యం రాకూడదు. ఎవరి పేర్లు అయితే ఎఫ్ఐఆర్లో ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ పోలీస్ అధికారి అయితే దీనికి కారకుడో అతను సస్పెండ్ చేయాలి, అతని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మా సంజయ్ గారు చెప్పినట్టు పోలీసు దాని మీద సరిగ్గా సమయంలో యాక్షన్ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ దీని మీద ఉద్యమిస్తుంది. మా కార్యాచరణ తర్వాత మేము ప్రకటిస్తాము. తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కార్యకర్తల మీద, బీజేపీ కార్యకర్తల మీద మాకు ఈ రకమైనటువంటి ఈ అత్యాచారాలు, అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి ఈరోజు మాకు చెప్తా ఉన్నారు. ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసు బనాయించి జైల్లో పెట్టేటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లాలో కానీ అక్కడ జిల్లాలో కానీ
ఈ రకమైనటువంటి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు ఈ యొక్క రకమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ఉన్నదంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్న భయంతో లోకల్ బాడీస్లో ఈ రకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి హెచ్చరిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా, వాళ్ళ నాయకులు కూడా హెచ్చరిస్తున్నాను. బీజేపీతో పెట్టుకుంటే మీకు మూల్యం చెందిత వస్తుంది. మా కార్యకర్తల జోలికి వస్తే దానికి మేము ప్రతీకారం కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. మీ ద్వారా ఇది మెమోరాండం మేము ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండం కూడా మేము డెఫినెట్గా దీంట్లో ఎఫ్ఐఆర్లో ఉన్న పేర్ల మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, ఆ పోలీస్ అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. ఇప్పటి వరకు మధుకర్ కాంగ్రెస్ నాయకులపై ఇప్పటికి చర్యలు లేవు, ఇప్పటికి అరెస్ట్ చేయలేదు. దీని మీద ఎట్లా వస్తుంది? నీ తప్పకుండా దీన్ని పోలీసు నిర్లక్ష్యము, తర్వాత కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి మీద చూస్తూ ఉన్నాం. ఈ ఒత్తిడితేనే ఈరోజు ప్రభుత్వం నడిపిస్తూ ఉంది ప్రభుత్వాన్ని. పోలీసులు పనిచేయనట్లేదు, అధికారులను పనిచేయనట్లేదు, రెవెన్యూ అధికారులు పనిచేయనట్లేదు, అవినీతి పెరిగింది, అణచివేత పెరిగింది, మానవ హక్కుల మీద ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి, మన బీజేపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ ఊరుకోదు, మేము తప్పకుండా దీని మీద ఉద్యమిస్తాం. వారిని అరెస్ట్ చేయకుంటే మీ కార్యాచరణ వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి ఇక్కడ కాకపోతే ఇంకా పైన పోతాము, లేకుంటే మేము దాని మీద ఉద్యమిస్తాము. మేము డెఫినెట్గా దాని గురించి మేము పోరాడుతూనే ఉంటాము. వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం సాగిస్తూనే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా జరుగుతుంది కదా, దాని మీద మీ పార్టీ వైఖరి ఏమున్నది? రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు చెప్పాను, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోలీసు వారు వ్యవహరిస్తున్నారు. దాని మీద మీ యొక్క భారతీయ జనతా పార్టీ ఏం తీసుకోబోతున్నారు? నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొత్తం యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుంది. అందులో పోలీస్ యంత్రాంగాన్ని కేవలం రాజకీయ ఒక ప్రత్యర్థులని, రాజకీయ పార్టీలు వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా అణచివేసే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల మీద తప్పుడు కేసు బనాయించి ఈరోజు వాళ్ళని హెరాస్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ పైన తప్పుడు కేసులు పెడతా ఉన్నారని చెప్పేసి కూడా మీద దాని మీద తప్పకుండా మేము ఉద్యమిస్తాము, పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మధుకర్ కుటుంబానికి మీరేం భరోసా ఇస్తున్నారు? తప్పకుండా మేము మధుకర్ కుటుంబానికి మా పార్టీ తరఫు నుంచి, మా కార్యకర్తల తరఫు నుంచి వాళ్ళు ఆదుకుంటాము, అన్ని రకాలుగా ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అది ఎంత ఏంది అవన్నీ కూడా చెప్పడం మంచిది కాదు. మేము మన సంజయ్ గారు కూడా చెప్పారు, మా తరఫు నుంచి కూడా మాకు మా చేతిలో ఉన్నటువంటి అన్నీ కూడా మేము సహకారం చేస్తాము. అన్ని రకాలుగా అటు ఆర్థికంగా కావచ్చు, వారికి ఏ రకమైన ఖర్చుకి సహకారం చేస్తాం.